అధ్యక్ష, మా నియోజకవర్గంలో 7 మండలాలు 3 మున్సిపాలిటీలు అధ్యక్ష. ఆత్మకూరు, అమర్చింత, నర్వ, మక్తల్, మాగనూరు, కృష్ణా, ఉట్కూరు అధ్యక్ష. 3 మున్సిపాలిటీలు ఆత్మకూరు, అమర్చింత, మక్తల్ అధ్యక్ష. అధ్యక్ష, ఎక్కడైనా విన్నారా అధ్యక్ష? ఈనాటి వరకు కూడా ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష. మక్తల్లో ఒక డిగ్రీ కాలేజ్ లేదు అధ్యక్ష. నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. కోర్టు లేదు అధ్యక్ష. మినీ బస్ డిపో లేదు అధ్యక్షగా. ఫైర్ స్టేషన్ లేదు అధ్యక్ష. 7 మండలాలు 3 మండలాలు సొంత భవనాలకు ఎక్కడ ప్లేస్ లేదు అధ్యక్ష. ఒక భవనం కూడా 10 ఏళ్ళు నిర్మించలేదు అధ్యక్ష. అధ్యక్ష, ఒకవేళ నియోజకవర్గాల ప్రకారంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి డబుల్ బెడ్రూమ్ స్కీమ్ ఉంది కదా అధ్యక్ష. ఎక్కడైనా అధ్యక్ష మక్తల్ నియోజకవర్గంలో చూపించే తందుకన్నా నియోజకవర్గం హెడ్ క్వార్టర్లైనా ఒక్కటంటే ఒక్క డబుల్ బెడ్రూమ్ కట్టి చూపించేటువంటి పరిస్థితి ఉండే కదా అధ్యక్ష. ఒక్క ఇల్లు కూడా వద్దా అధ్యక్ష? మా మక్తల్ నియోజకవర్గంలో పేదవాళ్ళు లేరా అధ్యక్ష? ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు అధ్యక్ష. ఆ ఇంటి నిర్మిస్తామని చెప్పేసి మా పక్కన కృష్ణా నదికి తెచ్చి పోసిన ఉసుకను కుప్పలు కుప్పలుగా ఆ నిర్మిస్తామని ప్లేస్ చూపించి అక్కడ కుప్పలు కుప్పలు ఉసుక రాత్రి ఏమైందో అందరికీ తెలుసు అధ్యక్ష. అధ్యక్ష, దీంతో పాటు అధ్యక్ష మా దగ్గర 10 సంవత్సరాలకించి అధ్యక్ష ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను అధ్యక్ష. తప్పు ఉంటే నేను సవరించుకుంటా, నేను తప్పు లేని తెలుసుకొని మాట్లాడుతాను అధ్యక్ష. కొత్త కూపన్ కార్డు ఇవ్వలేదు అధ్యక్ష. ఒక్కటి కూడా ఒక కొత్త పెన్షన్ ఇవ్వలేదు అధ్యక్ష. అధ్యక్ష, 3 మున్సిపాలిటీ సంబంధించి గత ప్రభుత్వం రికార్డు చూసుకొని చెప్పమని అధ్యక్ష. ₹1 కూడా మున్సిపాలిటీ డెవలప్మెంట్ ఫండ్కి ఇవ్వకపోతే ఎట్లా డెవలప్మెంట్స్ కావాలి అధ్యక్ష మున్సిపాలిటీస్? అధ్యక్ష, చాలా ఊర్లకు ఇప్పటి వరకు కూడా రోడ్ల సౌకర్యం లేదు అధ్యక్ష. అధ్యక్ష, మా ఆత్మకూరులో ఉన్నటువంటి మా సీతక్క గారు మొన్న పోయి తీసుకెళ్ళాం ఎలక్షన్ ముందల. తర్వాత గెలిచిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తీసుకెళ్ళి చూపించిన అధ్యక్ష. పరమేశ్వరు కానీ అధ్యక్ష ఇంకొక గొప్ప విషయం అధ్యక్ష, మా దగ్గర ఉన్నటువంటి 13 PHCలలో 3 డాక్టర్లే ఉంటారు అధ్యక్ష గతం మొత్తం. అధ్యక్ష, ఇంకొక మాట, మొత్తం రాష్ట్రం అంతా ఎక్కడ లేకుండా వచ్చారు అధ్యక్ష. మా దగ్గర పోస్ట్ మార్టం అధ్యక్ష, ఆత్మకూరు పెద్ద హెడ్ క్వార్టర్ అది. పోస్ట్ మార్టం ఇప్పటికి కూడా బయట బట్టలు కట్టి పోస్ట్ మార్టం బయట చేస్తారు అధ్యక్ష. ఇక్కడ విన్నారా అధ్యక్ష? ఇది పోస్ట్ మార్టంని బయట చేస్తారు అధ్యక్ష. హాస్పిటల్ పరిస్థితి దయనీయంగా మారింది అధ్యక్ష ఆత్మకూరులో. అదే మాదిరిగా అమర్చింతల అధ్యక్ష మా దగ్గర వేరే ఇంకేం వసతి లేదు అధ్యక్ష. అమర్చింత మొత్తం బీడీ కార్మికులు, మగ్గ నేతలు అధ్యక్ష. వాళ్ళకి ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి లేదు అధ్యక్ష. ఇంటర్మీడియట్ కాలేజ్ కూడా ఇప్పటిదాకా అక్కడ మండల హెడ్ క్వార్టర్ లేదు అధ్యక్ష. ఇది అమర్చింత పరిస్థితి అధ్యక్ష. ఉట్కూరులో కూడా బీడీ కార్మికులు అధ్యక్ష. అది మధ్యలో ఉంది. ఉట్కూరు కానీ నర్వ కానీ మధ్యలో ఉన్నాయి అధ్యక్ష. డెవలప్మెంట్కి ఇక్కడ ఇప్పుడు నోచుకోలేదు అధ్యక్ష. నర్వ మండలంలో ఇప్పుడు కొత్తగా ఇంటర్మీడియట్ కాలేజ్కి మేము పెట్టుకున్నాం అధ్యక్ష, వచ్చింది అధ్యక్ష. అదొక్కటే కాకుండా అధ్యక్ష మాగనూరు కృష్ణ అయితే పూర్తిగా ఇరిగేటెడ్ అధ్యక్ష. ఒక గోదామన్న రైతులు ఇంత మంచిగా మాట్లాడారు కదా అధ్యక్ష. రైతులు పూర్తి స్థాయిలో వ్యవసాయం చేసుకునే మండలాల అధ్యక్ష మక్తల్, కృష్ణా, మాగనూరు మండల అధ్యక్ష. ఒక పంట పండించిన ప్రతి రైతు కూడా అప్పుల పరిస్థితికి అధ్యక్ష, ఎప్పుడు వరి కోతమపై రైతులు అమ్ముకుందాం అనేటువంటి దయనీయ స్థితిలో అధ్యక్ష. రేటు పెరగడానికి కూడా అవకాశం లేని పరిస్థితులు మనం చూసినాం అధ్యక్ష. అధ్యక్ష, ఇంకొకటి దౌర్భాగ్యం అధ్యక్ష, మా మక్తల్ కాన్స్టిట్యున్సీ కానీ మా నాన్పేట జిల్లా మా పర్ణికమ్మ కూడా పక్కనే ఉంది అధ్యక్ష. గతం నేను చాలా సందర్భాలు చూసిన అధ్యక్ష. మొత్తం రాష్ట్రం అంతా కూడా పాత బస్సులు, డొక్కు బస్సులు, అంటే ఫిట్నెస్కి ఇంకా రేపు ఫిట్నెస్ అయిపోతాయని బస్సులు మాత్రమే నాన్పేట జిల్లాకు పంపిస్తారు అధ్యక్ష. మరి అదేందో నాకు అదే అర్థం కాలే. ఆ నాన్పేట జిల్లాకి నుంచి మాకు వచ్చే బస్సులు ముందర స్టీరింగ్ రోడ్డు మీద పోతుంది, వెనక టైర్లు ఏమో కింద పోతాయి అధ్యక్ష. అది మా దౌర్భాగ్యమైన పరిస్థితి. నిజం అధ్యక్ష, నేను అబద్ధం మాట్లాడడంలే. మీరు అబద్ధం మాట్లాడితే మీరు ఏం పనిష్మెంట్ ఇచ్చా నేను రెడీ ఉన్నా అధ్యక్ష. నాన్పేట డిపో బస్సులు మీరు ఎవరైనా అడగండి అధ్యక్ష, అన్ని రాష్ట్రంలో ఎక్కడ అన్ని ఫెయిల్యూర్ పై తీసుకొని మాతాన్ని వేస్తారు అధ్యక్ష. ఇది మా దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇప్పటిదాకా కూడా మా దగ్గర అధ్యక్ష గుళ్ళు గోపురాలకు ఒక్కరోజు కూడా ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం తీసుకోలేదు అధ్యక్ష. మా దగ్గర నిజాముద్దీన్ దర్గా కూడా ఉంటుంది అధ్యక్ష. అదే కాకుండా పెద్ద ఎత్తున మైనార్టీస్ ఉంటుంది అధ్యక్ష. మైనార్టీస్కి ఒక షాదీఖానా కూడా కట్టలేదు. హిందూ గుళ్ళకు ఎక్కడ కూడా ఒక్క గుళ్ళ గోపురాల కూడా ఇంత షెడ్ వేసి ఏదైనా కార్యక్రమం తీసుకోలేదు అధ్యక్ష. ఇప్పటిదాకా ఉజ్జలి సంగమండకు ఏం అవకాశం ఇవ్వలేదు అధ్యక్ష. నేడుగం భూత్పూర్ నోటిఫికేషన్ ఇవ్వలేదు అధ్యక్ష. అంగన్ అంకెన్ దాని పిల్లకి కొత్త ఊర్లకు లిఫ్ట్ చేయలేదు అధ్యక్ష. ఇది మా దౌర్భాగ్యం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఒక చిన్నది మీకు చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు మీకు చెప్తా అధ్యక్ష. కవులు కళాకారుల గురించి అన్నారు కదా అధ్యక్ష. మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ద గవర్నమెంట్ has invited the Times facilitated the Padma Awards
from Telangana along with the honorary cash prize of 25 lakhs per 6 persons awarded by this year. Never been done in the past by any other governments, Adhyaksha. Adhyaksha, జీవో నంబర్ 28 ప్రకారంగా చిందు యక్షగానంకి గడ్డం సాయబన్న గారికి, గడ్డం సమ్మయ్య గారికి, బుర్రవీణ ఉన్నటువంటి దాసరి కొండప్ప గారికి, స్థపతి ఆనంద్ చారే గారికి, లిటరేచర్ కుల్లేర్ల విఠలాచార్య గారికి, లంబాడి ట్రైబ్లో ఉన్నటువంటి కేతావత్ సోమ్లాల్ గారికి, హరికథ చెప్పే ఉమా మహేశ్వరి గారికి, ఈ 6 మందికి అధ్యక్ష మన గవర్నమెంట్ వచ్చిన తర్వాతనే ఒకరొకరికి 25 లక్షలు మనం ఇచ్చి మనము ఆ కళల్ని కాపాడుకున్న వాళ్ళని మనం కాపాడినాం అధ్యక్ష. ఇదొక్కటే కాకుండా జీవో నెంబర్ 200 ప్రకారంగా ఖచ్చితంగా ప్రతి జయంతి వర్ధంతులు చేసుకోవాలని మన ప్రభుత్వం వచ్చిన తర్వాతనే గద్దర్ జయంతి గారిని, ఈశ్వరి బాయి వర్ధంతిని, దుద్దిల్ల శ్రీపతిరావు గారి జయంతి గారిని, అదేవిధంగా దాశరథి కృష్ణమాచార్య జయంతిని, ఇవన్నీ జయంతుల వరకు మనము అధికారికంగా చేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష, ఇది కదా అధ్యక్ష కావాల్సింది. ఈ విధంగా మన కళలను, మన ప్రాంతాన్ని, మనలో ఉన్నటువంటి ఎన్నో మన టూరిజం స్పాట్స్ని డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా కూడా డెవలప్మెంట్ చేయలేదు అధ్యక్ష. ఇప్పుడు మనం డెవలప్మెంట్ చేసేటువంటి పరిస్థితి త్వరితగతిన తీసుకుంటున్నాం కాబట్టి అధ్యక్ష, ఇవన్నీ కూడా మాట్లాడకుండా ఈ డెవలప్మెంట్ కార్యక్రమాల్లో ఇంకేమైనా సూచనలు సలహాలు ఇస్తే ఖచ్చితంగా మనం తీసుకుంటాం అధ్యక్ష. అంతేగాని అధ్యక్ష జరిగింది ఆన్ రికార్డ్ అయితే ఉంటుంది కదా అధ్యక్ష. ఖచ్చితంగా ఈ విధంగా కాకుండా నేను కేటీఆర్ గారు ఉన్నప్పుడు ఎందుకు చెప్పినా అంటే ప్రతిసారి అంటూ ఉండేది, కలిసినప్పుడు చెప్తా ఉండే మక్తల్ నియోజకవర్గ ఆర్థిక పరిస్థితి, నియోజక అన్డెవలప్మెంట్ పరిస్థితిని ఒకసారి మేము దీని ద్వారా వారికి తెలియజేద్దామనేటువంటి మర్చిపోయింది అధ్యక్ష. మక్తల్ కాన్సెల్ విషయాన్ని గుర్తు చేస్తూ ముగిస్తా ఉన్నాను అధ్యక్ష. ధన్యవాదాలు అధ్యక్ష.